నన్ను నేను నేను కాన్వర్సింగ్ చేసినప్పుడు నేను ఏ స్టేట్ అడిగినాను అంటే మొత్తం జీర్ణించుకుపోయింది మొత్తం నా యొక్క ఆ యొక్క శరీరం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రక్తమే ఉన్నదన్నమాట. నా గెటప్ కానీ నా మాట తీరు కానీ చాలా మంది అడిగారు మీరు ఏ స్టేట్ నార్త్ ఇండియన్ అని అడిగారు. అంటే ఆ విధంగా కమిట్మెంట్ గా ఒక లీడర్ కు ఒక బాధ్యత అప్పచెప్తే ఏ విధంగా ఫుల్ ప్లేజ్ గా న్యాయం చేస్తాడో ఆ విధంగా పనిచేసినాను. కానీ పార్టీ నన్ను స్వీకరించలే, పార్టీ నన్ను ఆస్వాదించలే. నాకు ఉన్న నాలెడ్జ్ కి నాకున్న సబ్జెక్ట్ కి పార్టీకి ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థిగా డిక్లేర్ చేసినటువంటి మదియాజ్ గౌడ్ కూడా ఆ విధంగా స్వీకరించలేదు. నేను ఆయన కోసం పనిచేసిన, పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన, పట్నం మహేందర్ కోసం పనిచేసిన, ఆ పట్నం సునీతా మహేందర్ కోసం. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నన్ను అట్లా స్వీకరించలేదు. నేను నాకు అంతకుముందుకేమో బీసీల మీద ఎక్కువ బీసీ అంటేనే మనం ఇట్లుంటే రక్తం. ఎందుకంటే 75 ఏళ్ళుగా బీసీలకు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలే బలపశువునయ్యారు. తెలంగాణ సైతంగా రైతాంగ పోరాటం కూడా తెలంగాణలో బీసీలు ఎక్కువ సామాజిక వర్గం, బీసీలు ఎక్కువ ఉద్యమాలు చేసిరు, బీసీలే బలిపశువులు అయ్యారు. కానీ ఏ కోణంలో చూసినా, ఏ పార్టీలో చూసినా, ఏ రంగంలో చూసినా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకి అన్యాయం జరుగుతా ఉంది. మెజార్టీ ప్రజలకి బీసీలే చివరికి ఆత్మగౌరవం దెబ్బతింది.